నారాయణాయ. మనము ఇంతకుముందు లలితా సహస్రనామం అర్థంతో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం ముందు ఎక్కడ పుట్టింది, ఎవరితో చెప్పారు అనే దాని గురించి వస్తే, హిందూ ధర్మం చాలా అత్యంత సనాతనమైంది కదా, చాలా సాంప్రదాయమైనటువంటిది. అటువంటి హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన చాలా స్తోత్రాలు ఉన్నాయి. ఆ స్తోత్రాల్లో ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం. సహస్రము అంటే 1000. అంటే ఈ విష్ణు సహస్రనామంలో 1000 నామాలు ఉన్నాయి. సాక్షాత్తు ఆ పరంధాముడైన శ్రీ మహావిష్ణువుని 1000 నామాలతో సంకీర్తన చేసిన స్తోత్రం అన్నమాట ఇది. ఈ స్తోత్రాన్ని ఎక్కడంటే పంచమ వేదంగా అంటూ ఉంటారు. మహాభారతంలోని అనుశాసక పర్వంలో 149వ అధ్యాయంలో ఇది ఉంది. అంతేకాకుండా ఈ స్తోత్ర ప్రస్తావన గరుడ పురాణంలో కూడా ఉంది, ఇంకా పద్మ పురాణంలో కూడా ఉందన్నమాట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశ స్వరూపుడైన శ్రీ వ్యాస భగవానుడే వీటిని రచించినట్లు మనకి తెలుస్తోంది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపశయ్య మీద భీష్ముడు అంటే కురు పితామహుడైన అంటే కౌరవులకి పితామహుడైన భీష్ముడు ఈ స్తోత్రాన్ని ధర్మరాజుకు ఉపదేశించాడనమాట. అది ఏ విధంగా మనందరికీ తెలిసింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భీష్ముడు సహస్రనామాలతో విష్ణువుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడ కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో వాళ్ళందరూతో సహా కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అత్యంత శ్రద్ధగా విన్నారు. కానీ ఎవరు రాసుకోలేదు. ఎందుకంటే అప్పుడు రాసుకోవడానికి అలాంటివేవి ఆ రణభూమిలో వీలుగా లేదు కదా అక్కడ. ఎందుకంటే వాళ్ళు రణభూమిలో నిల్చుని ఉన్నారు. వాళ్ళు అక్కడి వాతావరణం కూడా రాసుకోవడానికి అనుకూలంగా ఉండదు కదా. అప్పుడు ధర్మరాజు ఏమన్నారు అంటే, ఇంత పరమ పవిత్రమైన ఈ విష్ణు సహస్రనామం, ఈ 1000 నామాల్ని మనం విన్నాము, కానీ ఎవరు రాసుకోలేదు కదా. లోకోపకార్థం ఈ సహస్రనామాలు రాస్తే చాలా బాగుంటుంది, అందరికీ ఉపయోగపడతాయి అని అన్నారు. అని కృష్ణుడిని వేడుకున్నారనమాట. ఇది అందరికీ ఉపయోగపడేలాగా చేస్తే చాలా బాగుంటుంది అని ధర్మరాజు కృష్ణుని వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ 1000 నామాల్ని లిఖించాలంటే అది కేవలం సహదేవుడు, వ్యాసుడు వల్లనే అవుతుంది అని చెప్పారనమాట. అందుకు సహితమైన కారణం ఏమంటే, శ్రీకృష్ణుడు మనందరిలో సహదేవుడు ఒక్కడే సూత స్ఫటికం ధరించి ఉన్నాడు. సూత స్ఫటికం అంటే స్ఫటికంతో చేసిన ఒక రాయి లాంటిదన్నమాట. అది సహదేవుడి మెడలో ఉంది. ఈ స్ఫటిక సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి ప్రతిరూపం అనమాట. ఆ స్ఫటికం యొక్క విశేషం ఏంటి అంటే, అది శబ్ద తరంగాల్ని తీసుకుని తనలో దాచుకుంటుంది. భీష్ముడు ఈ విష్ణు సహస్రనామంలో ఉండే 1000 నామాల్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఈ 1000 నామాలు కూడా ఆ స్ఫటికంలో నిక్షిప్తమై ఉన్నాయి. సహదేవుడు ఈశ్వరుని ధ్యానించి ప్రార్థిస్తే ఆ స్ఫటికము గ్రహించి భద్రపరిచిన సహస్రనామ శబ్ద తరంగాలన్నీ కూడా మనం వెనక్కి రప్పించి వ్యాస మహర్షితో రాయించవచ్చు అని శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడనమాట. ఆ విధంగా భీష్ముడికి దగ్గరగా సహదేవుడు, వ్యాస మహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలను వ్యాస మహర్షి లిఖించారు. ఈ విధంగా పరమ పవిత్రమైన విష్ణు సహస్రనామం హిందూ ధర్మానికి ఒక వరంగా ప్రసాదింపబడింది. ఈ విష్ణు సహస్రనామం పూర్వపీఠికలో ముందుగా వినాయకుడికి, విశ్వక్షేణునికి, వ్యాసునికి, ఆ తర్వాత విష్ణువుకి ప్రణామాలు స్తోత్రం చేస్తూ ప్రారంభమవుతుందన్నమాట. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు అంటే అనేక పవిత్ర ధర్మాలకు విన్న తర్వాత ధర్మరాజు భీష్ముడిని 6 ప్రశ్నలు అడుగుతారు. ఆ 6 ప్రశ్నలకి భీష్ముడు సమాధానం చెప్తూ ఉంటారు. అది ఇక్కడి నుంచి పూర్వపీఠిక సాగుతూ ఉంటుందన్నమాట. ఓం నమో నారాయణాయ.